డే 3 ఇన్ కాశీ. గుడ్ మార్నింగ్ అందరికీ. సో ఇప్పుడైతే మార్నింగ్ 6 అయింది టైము. సో మేమైతే వారాహి టెంపుల్కి వెళ్తున్నాం ఈరోజు. మ్యాక్సిమం అన్ని టెంపుల్స్ ఫినిష్ చేస్తున్నాం బికాజ్ ఓన్లీ 3 days మాత్రమే మేము స్టేయింగ్ పెట్టుకున్నాం కాశీలో, దెన్ అయోధ్య. సో ఈరోజు లాస్ట్ డే కాబట్టి ఈరోజు మ్యాక్సిమం ఏవేవి టెంపుల్స్ ఉన్నాయో అన్నీ కవర్ చేసేసి నెక్స్ట్ అయోధ్యకి వెళ్ళిపోదాం, ఓకేనా? సో ఈరోజు ఏంటి ఏమేమి చూస్తాము అనేది నేను మీకు చెప్పేస్తాను. లెట్స్ గో గైస్. అందరికీ ఒకటి చెప్పాలి, అందరు శారీస్ తెచ్చుకోండి, ఇక్కడ వర్షం పడుతుంది. ఫస్ట్ టైం కాశీకి వస్తే డైలీ 11,000 steps 12,000 steps వేస్తున్నాం మేము, ఎందుకంటే అంత నడుస్తున్నాము. శారీస్ అయితే చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉంది ఇక్కడ క్యారీ చేయడానికి. అండ్ చుడిదార్స్, జీన్సెస్ ఇవే ఇక్కడ నడుస్తున్నాయి. నేనేదో మంచిగా కాశీకి ఒక మంచి బంచ్ ఆఫ్ శారీస్ పర్చేస్ చేశాను సపరేట్గా. సో అవేవి వర్కౌట్ కాలేదు. సో 2 days అయితే శారీస్ కట్టుకున్నా, ఇంకో 1 day అయితే ఎస్టర్డే అయితే ఫుల్ నేను జీన్స్లోనే ఉన్నా. సో యా, నా లుక్స్ అయితే చూసేసేయండి, వారణాసి లుక్స్. బట్ ఈరోజు ఫ్రైడే కాబట్టి ఐ హ్యావ్ టు గో విత్ సారీ. యా, లెట్స్ గో టు వారాహి మాతా టెంపుల్. లెట్స్ గో. We are in Vaarahi temple. చూడండి క్యూ వెళ్తుందో. ఏపీ దర్శనం అయితే మార్నింగ్ 5 to 7 అంట. 7 నుంచి 9 వరకు నార్మల్ దర్శనం. సో మేము లేట్ లేచాం కాబట్టి నార్మల్ దర్శనంలో వెళ్తాం. హాయ్ చెప్పండి అమ్మా, హాయ్ చెప్పండి. సో ఇక్కడ నాకు దారి ఇచ్చారు ఫ్రెండ్స్, మధ్యలో అదేనా దారి ఇచ్చింది కొంచెం ఈజీ అవ్వడానికి. థ్యాంక్ యూ అమ్మా. సో ఫైనలీ వారాహి అమ్మవారి టెంపుల్ దర్శనం అయితే ఫినిష్ అయింది. సో నేను మీ అందరికి చూపించలేకపోతున్నాను బికాస్ కెమెరాస్ ఆర్ నాట్ అలౌడ్. అయిపోయింది. సో నెక్స్ట్ దర్శనం ఇక్కడికి ఏంటి అనేది చెప్పేస్తా. లెట్స్ గో. ఫస్ట్ ఏదో రూమ్కి వెళ్ళి కొంచెం మంచిగా ఫ్రెష్ అయ్యి అందరినీ నిద్ర లేపి ఓకే దర్శనాలకి తీసుకెళ్తాం. సో ఎక్కువ మ్యాక్సిమం వారాహి అమ్మవారి టెంపుల్లో మన తెలుగు వాళ్ళే ఉన్నారు ఎక్కువ. సో ఇక్కడ నార్త్ ఇండియన్స్కి నాకు తెలిసి నేనైతే ఒక్కరిని కూడా చూడలేదు, మొత్తం మన తెలుగు వాళ్ళే ఉన్నారు. అందరినీ ఒకే చోట చూడడం బాగుంది. ఓకే, నెక్స్ట్ కలుద్దాం. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నామో అక్కడ కలుద్దాం. ఓకే బాయ్. ఇదేంటి యూనివర్సిటీనా? ఫ్రెష్ ఇదేంటి? టెంపుల్ యూనివర్సిటీ అన్నావుగా. యూనివర్సిటీ లోపల టెంపుల్ అది ఎదురుగా ఉంది కదా, అదే టెంపుల్ నేమ్. టెంపుల్ చిన్నప్పుడు ఎలాగో చక్కగా చదువుకోలేదు కదా అని చెప్పి ఐఐటి యూనివర్సిటీకి తీసుకొచ్చు. ఐఐటి యూనివర్సిటీ కాదు, బనారస్ హిందూ యూనివర్సిటీ. అచ్చా, బనారస్ వారణాసి అన్నారు. బనారస్ హిందూ యూనివర్సిటీ, బనారస్ BHU. మన సాంస్క్రిట్ వర్డ్ కాదంట, పెట్టిన వాళ్ళే బనారస్ అని పేరు పెట్టారు. హర హర మహాదేవ్. అందరు నేను చూడాలనే పైన త్రిశూలం ఉందంట గైస్.
ఐ థింక్ ఇంతే జూమ్ అవుతుంది నా దాంట్లో, ఇంత పైకి జూమ్ అవ్వట్లే. నైస్ టెంపుల్. సో ఆఫ్టర్ వరాహి అమ్మవారు తర్వాత మేము వరాహి అమ్మవారి తర్వాత బొట్టు పడిపోయింది గైస్ మధ్యలో. మోహన్ ఆయన ఇప్పుడు పెట్టుకుంటాను, దానికి కూడా కమెంట్ పెట్టకండి ప్లీజ్. ఇప్పుడే పడిపోయింది జస్ట్. సో వారాహి అమ్మవారి దర్శనం తర్వాత మేము గంగకి వెళ్ళి గంగా స్నానం చేసి అదంతా చూపించలేకపోయాను నేను ఈ వ్లాగ్లో, సో సారీ. సో ఇప్పుడు ఈ టెంపుల్కి వచ్చామన్నమాట. ఇప్పుడే పెట్టుకొని త్రిశూల్ నేను మీకు మళ్ళీ వస్తా. ఇదేంటో తెలుసా? ఏది ఇది తపస్సు చేసి పెట్టారు. కాదు, మామిడి చెట్టు పైన మామిడికాయలు కూడా ఉన్నాయి చూడండి. మామిడి టెంకాయలు ఉన్నాయని ఎవరన్నారు? ఇప్పుడు మామిడికాయలు ఉన్నాయి. మామిడికాయ చెట్టు కాదు. అవును. ఎందుకంటే గైస్ లోపలికి వచ్చాం. పైన నాకు త్రిశూల్ చాలా బాగా నచ్చింది. ఐ థింక్ జూమ్ అయ్యిందా, చాలా బాగుంది త్రిశూల్ పైన. యాక్చువల్లీ ఇది చాలా పెద్ద గుడి. అందరం వెళ్తున్నాం. మహాల్ అన్నట్టుంది ఇది. అక్కడ ఉన్నాడు శివుడు లోపల. ఐ థింక్ అలో లేదు, ఫోన్స్ అని అనుకుంటున్నాను. మళ్ళీ చూస్తే నన్ను తీసేసుకుంటారు. ఇది నేను కట్ చేసేస్తున్నా. ఓకే. సో ఇక్కడ నంది దగ్గర ఏదో చేతికి కడుతున్నారు. లోపల లింగం చూపించలేకపోయాను గైస్, బికాస్ తిడుతున్నారు. నందీశ్వరుడు బయట అది ఏంటి బ్రష్ చేతికి ఏవో కడుతున్నారు అక్కడ. పోస్ పోస్ మోడల్ పోస్ 2 3. నెక్స్ట్ ఎక్కడ బాగుంది. వస్తలేదు లైటింగ్. నేను గ్రూప్ లో ఏం చెప్పా, ఏదైనా బౌన్స్ అకౌంట్ చేస్తున్నారు వీడికి.
బర్లాముఖి దేవి. సో గైస్ ఇది వచ్చేసి గవ్వలమ్మ. సో ఇక్కడికి వచ్చి ఒక మంత్రం చెప్పిస్తారు మన దగ్గర, కాశీ యాత్ర సంపూర్ణం అని. సంపూర్ణం అంటే ఇంతటికి అయిపోయింది అని. సో దర్శనం అయితే చాలా బాగా జరిగింది అండ్ అమ్మవారు కూడా బాగున్నారు. 5 గవ్వలు తీసుకుంటే 4 గవ్వలు వాళ్ళు తీసుకొని 1 గవ్వ మనకి ఇస్తారు. అది వెళ్ళి ఇంట్లో పెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ గుడికి వెళ్దాం రైట్. డాగ్ బ్రో గెలుతలేడుగా. दादा कैसे हो? मैडम काशी आए तो चलना पड़ेगा। काशी में रुकने का नाम जिंदगी नहीं है, चलने का नाम जिंदगी है। आप कैसे हो दादा? हाँ? कैसे हो आप? एकदम मस्त है दादा, पहले से बेटर। यहाँ पे नहीं। क्या दादा आपका नाम क्या है? मेरा नाम विवेक। विवेक। कैसे है दादा आप? बहुत अच्छे हैं। बहुत अच्छे। आप कहाँ है आपका दुकान? हमारा दुकान कालिका गली है, भोला माँ के मंदिर के जस्ट गेट के बगल में। अच्छा, तो सही है। आप बहुत अच्छे से प्यार से बात कर रहे हो। तो अपने जो भी फॉलो जी, काशी में प्यार ही तो है। काशी में प्यारी तो है, सिर्फ उसके साथ और एक चीज भी है, हॉर्न। हॉर्न
गाड़ियों पे ना एकदम सीटी बजाते रहे। नहीं सर, काशी बोलती है तब दुनिया सुनती है। जब विश्वनाथ की नगरी है, जी प्रेसिडेंट ऑफ लव, जी समझ गए। जी यहाँ पे लोगों को बोलना पड़ता है दुनिया को जगाने के लिए, जी। दुनिया सो रही है। ये सही है। यहाँ पे हॉर्न जरूरी है, अच्छा क्योंकि थोड़ा सा जिंदगी है ना, जब तक बचता नहीं तब तक कुछ समझ नहीं आता। अच्छा ठीक है। హలో గుడ్ మార్నింగ్. డే ఫోర్ ఇన్ కాశీ. సో కొద్దిగా లేట్గా లేచామన్నమాట, ఎందుకంటే లేట్గా పడుకున్నాం కాబట్టి. సో ఇప్పుడు మంచి అథెంటిక్ టేస్ట్ ఆఫ్ బనారస్ హోటల్కి వెళ్తున్నాం. లెట్స్ గో. చూపిస్తా మీకు చూపిస్తా. ఫుడ్ తిందాం గైస్. లెట్స్ హ్యావ్ ఫుడ్. ఏదో జాపనీస్ హోటల్కి వచ్చినట్టుంది. జాపనీస్ హోటల్. వెళ్ళు. నేను 2 లేస్ ప్యాకెట్లు తీసుకున్నాను గైస్. లుక్ ఎట్ దిస్ హోటల్. మంచిగా మంచాలు వేసారు. హోటల్ ఏసీ రెస్టారెంట్. అడిగా తెలియదు ఏం తెలియదు వాళ్ళకే కదా ప్లస్ తీస్తా. ఇది కావాలా నీకు? ఇది బాగుంది. ఇడే కూర్చుందాం. ఏం అడిగావు చెప్పు. ప్రాబ్లం అయినా వీడియో అయితే అన్న వాడికి అర్థమైనా తెలియదు అన్నాడు. నువ్వు నేను సేమ్ బ్యాచ్ కదా హిందీలో. హిందీ సమజాత నాకన్నా బెటరేలే నువ్వు. బెటర్ నాకేమీ రాదు, తొడ ప్యాజ్ దాలో తప్ప. ఇది ఇంకొక టేబుల్ గా. బాగుంది రెస్టారెంట్. ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి. ఇట్స్ నైస్. అండ్ ఇంకొక టీ. బాగుంది కదా హోటల్. నైస్ నైస్. ఏంటి చాటలో ఇచ్చిన బాటీ చోకా. ఎవరికి చెప్తున్నావు? స్నాప్, మా స్నాప్. చార్జిపిటీ కదా. నో స్నాప్. చాటలో మెనూ ఇచ్చారు. యా Get this chart. మనీ పైన లేదు ఏసీ. గ్రూప్ లో పార్టీ నాకు ఒక పార్టీ ఎత్తుకో. ఒక పార్టీ ఎక్కడ తినాలా?
ఎట్లా తినాలి వేడిగా ఉంది, జాగ్రత్త. ఎక్కడికి వెళ్తున్నాం కార్తీక్? బావిలో చూసుకోవడానికి మనం నీడ కనిపించింది అనుకో బతుకుతాం, కనపడలేకపోతే టప్పా కట్టినట్టే. సో కాశీ ట్రిప్ తర్వాత గాలికి తిరగాల, కష్టపడాలనేది ఇప్పుడు అక్కడ డిసైడ్ అవుతుంది. బావి బావి. సో అది గైస్, అక్కడికి వెళ్తున్నాం బావి చూసుకొని. ఫ్యూచర్ బతుకుతామో చచ్చిపోతామో తెలియదు. సో నేను చూసుకొని నేను బతుకుతానో చచ్చిపోతానో నేను మీకు చెప్తాను గైస్. ఓకే చలో లెట్స్ గో. చూద్దాం నేను బతుకుతానో చస్తానో. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఏం కావాలి మీకు? నాకు అన్ని లాంగ్వేజెస్ కావాలి. అయ్యో పురాణం నాగరాజు నిర్నామా వచ్చేసాం గైస్, బావి దగ్గరికి వచ్చేసాం. బావి దగ్గరకు వచ్చేసాం. అందరూ చూసుకుంటాను చూడండి. ఏంటిది? ఎవరికి చూసిన నీ నీడ కనబడలేదా? కనబడలా. ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ నీడ కనిపించిందిగా ఎంత క్లియర్ గా. నీకు కనిపించిందా? ఇదిగో బా నువ్వు బతుకుతావు. బాబు నాకు బతుకొద్దు అంటే నాకు చూడమంటారు. ఇదిగో చూడు కనిపిస్తే బతకదు బతుకుతారు. అని అదే చెప్పింది కదా, మనకి కనిపిస్తే బతకరు. లేదు లేదు, ఏ బతుకుతారు. ఎంత లోతు నాది క్లియర్, నేనే కనిపించేస్తా ఉన్నాను. బా బతుకుతావు. దిగ దిగ సన్సెట్ కదా. కనిపిస్తుంది ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది. కనిపిస్తుందా? ఎక్కి సింగల్ సింగల్ देखो ओए भाई हां बोले पर इधर थोड़ा आपको दूसरा इधर देखो ये सीढ़ी वाली है इधर పిల్లి. ఏ పాప మत పడుకోండి. నైస్ పెయింటింగ్స్ కదా. ఐ థింక్ నేను సారీ గైస్, నాకు కొంచెం దమ్ అవుతుంది. తీయనా బాలా? దా దా నేను తీస్తాను. हमको कुछ बोला అప్పుడైనా మాట్లాడావు కదా ప్రశాంత్ తోటి. जो फोन कर रहे थे बात हो रहा था బిజినెస్ లో వస్తానని కూడా చెప్పలేదు రాజమ్మ. వాళ్ళ వారానికి ఎందుకు వచ్చినారు? మేము వార్ష దర్శనాలు చేసుకోకుండా చిల్లయ్యకి వచ్చారు. నిన్న మొన్న ఏం చేసావు రాజమ్మ? నిన్న మొన్న ఏం చేసావు? వారానికి మిమ్మల్ని చెప్పిస్తుంది నా వల్ల. వీళ్ళిద్దరినే हमको ना वीडियो में काम मिलेगा तभी हम आएंगे. మేము వెళ్ళొచ్చాం. మేము నన్ను మమ్మల్ని లేదా మరి मनी నిన్న అన్నారు, వాళ్ళిద్దరు అన్నాడు అనింది. పొద్దున్నే 5:30 ఫోన్ చేసి రెడీ అయ్యారా? ఆ రోజు కూడా అలాగే హ్యాండ్ ఇచ్చారు కదా కార్తీక్. మేము ఇద్దరమే వెళ్ళేసి వచ్చాం. అవ్వలేదు కదా రేపు వెళ్ళాలి అని. లేదు ఫిక్స్ అవ్వలేదా? ఫిక్స్ అయ్యాము. ఇద్దరు నుంచి లేగలే. బాబు చెప్పులు కలదామని ఫిక్స్ అవ్వలేదు. అందుకే కదా లేటెస్ట్ ఆన్ చేశాను. నాకెవరు చెప్పలేదు అసలు. కాశీ అయిపోయింది. 4 days స్టే చేసాం ఇక్కడ. సో నౌ గోయింగ్ టు అయోధ్య.
దిస్ ఈస్ అయోధ్య బ్లాగ్. అయోధ్య బ్లాగ్ ఇది. ఇది వాళ్ళు అనట్లేదు అన్న అంటే సరే అయితే చాలా చాలా మీరు ఇద్దరు ఆపండి. మాకు హ్యాండ్ ఇచ్చారు, ఆ పిల్లకి హ్యాండ్ ఇచ్చారు. ఇప్పుడు కవరింగ్ చేస్తున్నారు ఇద్దరు. మీరు ఇంపార్టెంట్ అయిపోయినాయి. కార్తీక్ రావా? చిన్న పేమెంట్ చేస్తున్నా. మొత్తం క్యాషియర్ నువ్వేనా కార్తీక్? పెద్ద మనిషి. స్పాన్సర్ నేను. ఓ మనీ భయ్యా. भैया लेके जाइए कितना नंबर? हेलो అన్నయ్య క్యాషియర్, తమ్ముడు గైడర్. आपके फोन पे में गया देख लीजिए. వెల్ విషర్. वी आर ब्लेस्ड टू हैव मनी हियर. जीते रहो बाबा, जीते रहो. यमुना पार्वती अंटा बेटा. గంగా యమున సరస్వతి. ఇంతకుముందు పార్వతి అన్నావు, ఇంతకుముందు పార్వతి అన్నావు. పార్వతి ఉంటుంది కింద అని చెప్తున్నా. పొల్యూషన్. ఎక్కడున్నాం ఝాన్సీ మనం? మనం ప్రయోగరాజులో త్రివేణి సంగమంలో ఉన్నాము. ఆ 3 త్రివేణి సంగమంలో ఎవరు? యమున, గంగ, యమున, సరస్వతి. సరస్వతి సరయు. సరయు నది. ఈ 3 కలిసిన ప్లేస్ మే ప్రయోగరాజ్ అని. ప్రయాగరాజ్ అనేది ఊరు. ఊర్లో 3 కలుస్తున్నాయి. ఇది మన ఆ బోట్ కాదు, బ్యాలెన్స్. అంతే నాకు ఇవ్వలేదు ఉండు. ఆ బోట్స్ సెంటర్ పాయింట్ లో లోపల ఒక చెక్క, ఓకే, ఆ చెక్క మీద దిగి స్నానం చేయాలి. ఎవరైనా అంతేనా? ఎందుకంటే మిడిల్ ఆఫ్ ఘాట్ చేయలేరు కదా. అవునవును. అది ఏం మాట్లాడుతున్నావు కార్తీ? నీడ కనపడలేవు. నేను కనబడింది కదా నీకు. ఫ్యూచర్ మీద ఫోకస్ చేస్తా అన్నావు కదా. ఇప్పుడు కనబడింది కదా. వీడియో తీసుకో. అబ్బాయి చెప్తాడు ఈ నది గురించి ఏంటనేది. చెప్పు మనీ. ఇప్పుడు 3 నిధుల సంగమాలు అనేది మన భారతదేశం. అందులో ఇది కుంభనగరి. అంటే ఒక పాత్రలో మనం 3 నదుల నీళ్లు పోస్తే ఎలా ఉంటదో అలా ఇటు నుంచి యమున, ఇది ఢిల్లీ నుంచి వచ్చింది. అది గంగా, అది లక్నో నుంచి వచ్చింది. मेरे सब्सक्राइबर्स को हिंदी मालूम नहीं है भैया. పక్క నుంచి యమునమ్మ వస్తుంది. ఢిల్లీ, ఆగ్రా, మథురా, బృందావన్. సార్ పిక్చర్ బోలేగా. పక్క నుంచి యమునమ్మ వస్తుంది. ఢిల్లీ, ఆగ్రా, మథురా, బృందావన్. యమునమ్మ సూర్య భగవాన్ పుత్రి, యమరాజ్ లో అక్క. ఏ పక్క నుంచి గంగమ్మ వస్తుంది. ఓకే. హరిద్వార్, రిషికేశ్, కాన్పూర్, ప్రయాగరాజ్, గంగమ్మ. बैक साइड लो कोटा చూడండి. अशोक सम्राट कोटा. इसको अशोक सम्राट ने निर्माण किया, राजा अकबर ने राज्य किया था इसमें. ఓకే. कोटा किंदे साइड सरस्वती अम्मा कुंड ఉంది. सरस्वती अम्मा अंतर्वाहिनी. जैसे माझी जड़े का मूल पै बनाता, कंप्लीट करने में रुंडू दिखता. ఒకటి లోపల ఉంది. సరస్వతి అమ్మ లోపల ఉంది. సరస్వతి అమ్మ ఆహారం ఉంది. పసుపు, కుంకుమ, కొబ్బరికాయ తలాసి తిప్పేసి నది ముందులేసి
బందాకి 3 కోపర్కాయ ఇది కష్టం పాపం వదిలేసి ఇది కుంభమేళా గ్రౌండ్ ఉంది కుంభమేళా కుంభమేళా గ్రౌండ్ 3 भाग फर्स्ट ये साइड सेकंड ये साइड थर्ड बैक साइड మూడు నదిలో 3 భాగ మేళాలు సార్ కాశీలో నది కా నామ్ పేరు గంగా కాదు కాశీలో 2 నది వరుణ కాశీ ఈ 3 నది కాశీకు వెళ్తారా కాశీలో 5 గంగా ఉంది గంగా తల్లి యమునా తల్లి సరస్వతి తల్లి వరుణ వేరే ఆసి వేరే కాశీ గంగా ఉద్దు వాటర్ ఉంది అక్కడ మణికణికా ఘాట్ ఉంది ఇలాగా शुद्ध वाटर प्रयागराज में सर शुद्ध वाटर है काशी में शुद्ध वाटर नहीं है इधर में शुद्ध वाटर है शुद्ध वाटर आपका क्लीन वाटर क्लीन वाटर ओके यहाँ से जा रहा है क्या गंगा में? नहीं उधर से जाएगा हाँ सिर्फ यहाँ पे गंगा नहीं हुआ है अभी गंगा इधर भी है उधर है, जहाँ पे हम इधर लोग में जा स्नान कराएगा उधर में 3 नदी यहाँ से गंगा 3 नदी मिलकर काशी पूरा पानी बन गया है जाने के हम तो आपका ड्राइवर हमको पावा डब्बल से संभाल नहीं है हमको नेलका आरवेल मिंथली देता है तो आपका याबई चपेगा कादू मंची के मुफई नलगొండ 50 చెప్పిన 30 तो उधर में 100 बोलेगा చాలా బోట్స్ ఉన్నాయి guys. అందరు 10 రూపాయలకి పాలు ఇస్తారు అక్కడ 30 రూపాయలు స్నానం చేసినందుకు తీసుకో 50 రూపాయలు అందుతలా అంటే 10 రూపాయలు ఇచ్చి విడివిడిగా ఎవరికి పాలు కావాలో వాళ్ళు తీసి పోసేయండి 30 రూపాయలు మాత్రం స్నానం చేసినందుకు ఇవ్వాలి సో ఇక్కడ बैठे रहिएगा अभी बैठे रहिएगा हाँ अभी उधर पुलिस ले गया अंदर ये वाला अच्छा नीचे है क्या अच्छा वो सपोर्ट है ना तो मैं आपके लिए मैं विचार रहा हूँ आपके लिए सोच रहा हूँ ఇక్కడే మునగాలంట ఆ పొడవ ఉంది కదా పడవ దాని మధ్యలో మునగాలంట ఎందుకంటే లోతు ఉంది కదా అక్కడ కింద వలేసి పెట్టారు వలేసి పెట్టి అక్కడ ఎవరో లోపలికి వెళ్ళకుండా ఓకే వచ్చేసి ఫస్ట్ మనం అవును ఝాన్సీ इधर से नहीं वो बंजारा ఇందాక బలరాం మనకి ఒకడు వచ్చి వెనకాల నుంచి స్పీకర్ లో మాట్లాడు